పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండాలంటున్నాడండి. అంటే మనము జాగ్రత్త పడాలంటండి. మన భక్తి జీవితంలో ఏ విధంగా మనం జీవిస్తున్నామో మనం ఒకసారి ఆలోచించుకోవాలి, పరీక్షించుకోవాలి. మనం గ్రహించుకోవాల్సినటువంటి విషయం మన భక్తి జీవితం ఏ విధంగా ఉంది, ఏ విధమైనటువంటి భక్తిని మనము కలిగి ఉన్నాము. మనకు తెలిసిందల్లా ఏంటంటే భక్తి జీవితము మన క్రైస్తవ కుటుంబాల్లో పెరిగినటువంటి మనము చిన్నప్పటి నుంచి మరి ఇప్పటి వరకు మనం చేస్తున్నటువంటి విషయం ఏంటంటే దేవుని మందిరానికి రావడం చాలా మంచి విషయము. మనం చేస్తున్నాం. దేవుని మందిరానికి రావడం వల్లే మనం ఈ భక్తిని పెంచుకోవచ్చు. మన భక్తి జీవితాన్ని మంచిది. పాటలు పాడుతున్నాము, చాలా మంచి విషయం. ఆయన దేవుని స్తుతించి ఆయన ఆరాధించడం అన్నది మంచి సంగతి, గొప్ప సంగతి అండి. ఆయన ప్రార్థిస్తున్నాము, మన ప్రార్థనలో దేవుడు ఆలకిస్తున్నాడు. ఇది భక్తిలో ఉన్నటువంటి విషయాలు. దేవుణ్ణి పాటలు పాడడం, దేవుని మందిరానికి రావడం, దేవుని యొక్క వాక్యాన్ని వినడం, ధ్యానించడం, ఇవన్నీ కూడా మంచి విషయాలే మనం చేస్తున్నాము. పేతురు భక్తుడు కూడా మనం ఏం చేస్తుందంటే మనం ఏ విధమైనటువంటి భక్తి చేస్తున్నామో మనము జాగ్రత్తగా చూసుకోవాలంటండి భక్తి జీవితాన్ని గురించి. మరి కొన్ని రకాలైనటువంటి 1-2 రకాలైనటువంటి భక్తులు కూడా ఉన్నాయండి. మనం చేసేటువంటి మన యొక్క సహోదరులు చేసినటువంటి భక్తిలో ఏ విధంగా ఉంటున్నాయో మనము చూద్దాము. భక్తిలో ఉన్నటువంటి రకము రాజులు మొదటి గ్రంథంలో ఒక రకమైనటువంటి భక్తిని మనం చూస్తామండి. అక్కడ ఏలియా ప్రవక్త, బయలు దేవతలు, ప్రవక్తలు మరి చేస్తున్నటువంటి భక్తి రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 21 నుంచి 28వ వచనాల్లో మనం చూస్తున్నట్టే ఎలా ఉంటున్నాయంటే ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించడి, బయల దేవుడైతే వాని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకకపోయిరి. అప్పుడు ఏలియా యెహోవాకు, ప్రవక్తలైన వారిలో నేను ఒకరినే శేషించి ఉన్నాను. అయితే బయలునకు ప్రవక్తలు 450 మంది ఉన్నారు. మాకు 2 ఎడ్లను ఈడి వారు ఒకటిలో ఒక దాన్ని కోరుకొని దాన్ని తునతునకలుగా చేసి క్రింద అగ్నిమేమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచవలెను. 2వ ఎద్దును నేను సిద్ధం చేసి క్రింద అగ్ని ఏమీ వేయకుండానే దానిని కట్టెల మీద ఉంచదును. తరువాత మీరు మీ దేవత పేరుని బట్టి ప్రార్థన చేయుడి, నేనైతే యెహోవా నామమును బట్టి ప్రార్థన చేయుదును. ఏ దేవుడు కట్టెలను తగలబెట్టుడి చేత ప్రత్యుత్తరం ఇచ్చెనో ఆయనే దేవుడిని నిశ్చయించుదుము రండని ఏలియా మరలా జనులతో చెప్పగా జనులందరూ ఆ మాట మంచిదని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఇక్కడ మనం చూస్తున్నాం కదండి, ఇక్కడ ఒక రాజు ఉన్నాడండి. ఆయన ఎవరంటే అహాబు రాజు, ఇశ్రాయేలీయులకి రాజు అయినటువంటి అహాబు. ఆ రాజు మరి దేవుని యొక్క పెట్టే మరి క్రైస్తవుడేనండి. అయినప్పటికీ కూడా ఆయన ఏం చేస్తున్నాడండి, అహాబు అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడండి. అన్య స్త్రీని వివాహం చేసుకుని అన్య దేవతల్ని ఆరాధిస్తున్నాడండి. ఆయన భార్య, ఆయన పిల్లలు అన్య దేవతలను ఆరాధిస్తుంటే అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మరి అన్య దేవతల తట్టు వెళ్ళిపోయినప్పుడు ప్రవక్త అయినటువంటి ఏలియా చూసి ఏమంటాడంటే, ఇదిగో ఎంతకాలం మీరు 2 తలంపుల మధ్య మీరుంటారు ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుంటారు. దేవుని బిడ్డలైనటువంటి వ్యక్తులే, కానీ వీళ్ళు ఏం చేస్తారంటే మరి అన్య దేవతల్ని ఆరాధిస్తూ ఉంటున్నారు. వీళ్ళు కూడా భక్తి చేస్తున్నారండి. భక్తి గురించి మనం మాట్లాడుకుంటున్నాము. వీళ్ళు చేసే భక్తి ఎలాగుందంటే అన్య దేవతలను ఆరాధిస్తున్నారు. ఇశ్రాయేలు ప్రజలు కాబట్టి మరి దేవుణ్ణి కూడా మరి వారు తెలుసుకున్నటువంటి వ్యక్తులుగా మనం చూస్తూ ఉంటున్నాం. వీళ్ళు చేసేటువంటి భక్తి ఈ విధంగా ఉంటున్నప్పుడు ఏలియా ప్రవక్త వచ్చి అన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య ఉంటున్నారని చెప్పి ఒక పని చేద్దాం, బయలు ప్రవక్తలందరినీ మీరు పిలవండి అని ఆబుతో చెప్పినప్పుడు అక్కడ బయలు ప్రవక్తలందరూ కూడా వచ్చారు. మీరు ఒక ఎద్దుని తీసుకోండి, దాన్ని తునకలుగా చేసి కట్టెలు పేర్చి కట్టెల చేత ప్రత్యుత్తరం ఇస్తాడో ఈ మంటను రప్పించి అగ్నిని రప్పించి ఈ యొక్క ఎద్దుని మరి కాల్చి దానబలిగా అవుతాడో మరి ఆయనే నిజమైన దేవుడని ఏలియా ప్రవక్త తెలియజేసినప్పుడు ఆ మనుషులందరూ కూడా ఇది మంచిదని ఆయనకి ప్రత్యుత్తరం ఇచ్చారండి. తర్వాత ఏం చేశారంటే మరి ఈ యొక్క బయలు ప్రవక్తలందరూ కూడా ఎద్దుని ఆ విధంగానే తునకలుగా చేసి కట్టెల మీద పేర్చి
మరి ఆయన యొక్క బయలు దేవతకి మరి పిలుస్తూ ఉంటారండి. బయలు దేవుడిని పిలుస్తుంటే మరి ఎంత పిలిచినా కూడా బయలు దేవత మరి ఆయన నిజమైన దేవుడైతే కదా, నిజమైన దేవత అయితే కదా మరి అక్కడి నుంచి సమాధానం రావడానికి. ఎంత వాళ్ళు పిలిచినా కూడా ఇదిగో ఉదయం నుంచి సాయంకాలం వరకు మరి వాళ్ళు పిలుస్తున్నా కూడా వాళ్ళ దేవత మరి బదులు పలకలేదంటండి. ఎందుకంటే ఆ దేవతకి మరి చెవులు ఉండవు కనుక, వినదు కనుక మరి వాళ్ళు ఎంత చేసినా వాళ్ళు ఏం చేస్తారంటే ఆఖరికి మా ప్రార్థన వినుమని బయలు పేరుని పెట్టి ప్రార్థన చేస్తారు. కానీ ఒక్క మాట అయినను ప్రత్యుత్తరమిచ్చేవాడు అక్కడ లేకపోగా వారు తాము చేసిన బలిపీఠంనంతా ఏం చేస్తున్నారంటే గంతులు వేయడం మొదలు పెడుతున్నారంటే దేవుణ్ణి పిలుస్తున్నారనమాట. బయలు దేవతలు అందరూ కూడా మరి సమాధానం చెప్పాలని ఆ దేవుడిని, అన్య దేవుణ్ణి పిలుస్తుంటే ఆ దేవుడు సమాధానం చెప్పకపోతుంటే వారు ఏం చేస్తున్నారంటే బలిపీఠం దగ్గర గొంతులు వేస్తున్నారంట. అలా చేసినా కనీసం మరి దేవుడు వచ్చి సమాధానం చెప్తాడని వారు మధ్యాహ్నం వరకు, ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆ దేవుణ్ణి, ఆ దేవతను పిలుస్తుంటే రావడం లేదంటండి. ఆఖరికి ఏలియా ఏమంటాడంటే వాడు దేవుడై ఉన్నాడు కాబట్టి మీరు పెద్ద కేకలు వేయండి. మీరు పెద్ద కేకలు వేస్తే ఒకవేళ అతను ఒకవేళ ధ్యానం చేస్తున్నాడేమో, దూరాన్ని ఉన్నాడేమో, ఒకవేళ ప్రయాణంలో ఉన్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు గట్టిగా కేకలు వేసి ఆయన్ని పిలవండి అంటే వాళ్ళ కేకలు వేస్తున్నారంటండి. ఎంత కేకలు వేసినా కూడా వాళ్ళు దేవుడు వారికి సమాధానం ఇవ్వడం లేదు. ఆఖరిగా వాళ్ళు చేసేది ఏంటంటే 28వ వచనంలో ఏం చేస్తున్నారంటే వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు, రక్తము కారుమట్టుకు తమ మర్యాద చొప్పున భక్తులతోనూ శస్త్రములతోనూ తమ దేహాలను కోసుకుంటున్నారండి. ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూసారండి. వాళ్ళు ఎంత కేకలు వేసినా కూడా వాళ్ళ దేవుడు, వాళ్ళ దేవత సమాధానం తెలియజేయడం లేదండి. కానీ ఇంతకుముందు ఏం చేశారంటే వీళ్ళు తెలియక ఆ దేవుడిని ఎంతగానో ఆరాధిస్తారు. దేవుడు మాకు సమాధానం ఇస్తాడనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ యొక్క బయలు దేవతలు, బయలు ప్రవక్తలు చెప్పిన మాటలు విని మరి ఇశ్రాయేలు ప్రజలు ఈ విధంగా అటువైపు మళ్ళుకుపోయారన్నమాట. కానీ ఇప్పుడు వాళ్ళు చూస్తున్నారండి నిజంగా ఆ దేవుడు మరి సమాధానం చెప్తాడని మధ్యాహ్నం వరకు కేకలు వేస్తున్నారు దేవుడికి, వాళ్ళ దేవతకి. కానీ కేకలు వేయకపోవడంతో వాళ్ళు ఏం చేస్తున్నారండి రక్తము కారు మట్టుకి వాళ్ళ దేహాలని మరి అక్కడ భక్తులతోటి శస్త్రాలతోటి కోసుకుంటున్నారంటండి. ఈ విధంగా కోసినా కనీసం మరి వాళ్ళ దేవుడు చూస్తాడన్న ఉద్దేశంతో ఎలాంటి భక్తి చేస్తున్నారో మీరు చూస్తున్నారు కదా. అన్య దేవతలకి భక్తి చేసేవాళ్ళు వాళ్ళ భక్తులతో వాళ్ళ దేహాన్ని పోసుకునే వరకు కూడా వాళ్ళు భక్తి చేస్తున్నారండి. చెప్పాలంటే మన భక్తి కంటే ఎక్కువ భక్తి వాళ్ళు చేస్తున్నారండి. మన కొంత శ్రమ మన శరీరానికి వచ్చిందంటే మనం తట్టుకోలేమండి. కానీ వీళ్ళు చూడండి మరి భక్తులతో పోసుకుంటున్నారంట దేహాన్ని. కొంతమంది ఏం చేస్తారండి అగ్నిగుండాలని దాటుతూ ఉంటారండి. కొంతమంది హైందవులు పండగల సమయాల్లో అగ్నిగుండాలు దాటడం మనం చూస్తూ ఉంటున్నామండి. ఈ విధంగా వాళ్ళ యొక్క శరీరాలని మరి వాళ్ళ దేవత కోసం మరి ఎంతకన్నా శ్రమ పెట్టుకుంటున్నటువంటి సమయంలో ఏం చేస్తున్నారంటే ఆఖరికి అస్తమయం అయిపోతుందంట. నైవేద్యం అర్పించే సమయం వచ్చినప్పుడు కూడా మరి వాళ్ళ దేవుడు ఒక మాట కూడా ఇవ్వలేదంట, ప్రత్యుత్తరం ఇవ్వక వాళ్ళ లక్ష్యం చేయకపోయినప్పుడు మరి ఏలియా ఏం చేస్తారంటే మరి యొక్క కింద పడిన ఆ బలిపీఠాన్ని బాగు చేసి మరి కట్టెలు అమర్చి దాని మీద మరి ఆ బలి పశువుని అక్కడ పెట్టి మరి దేవునికి, జీవము గల దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మనం చూద్దాం ఆ మాటలు ఎక్కడైనా కట్టెల మీద పోయడని చెప్పి తర్వాత ఆ తొట్ల నిండా నీళ్లు నింపి దాని పని పశువుని మాంసాన్ని ఆ కట్టెల మీద పేర్చినప్పుడు ఆ ప్రకారంగా వాళ్ళు చేస్తున్నప్పుడు మరి ఏలియా ఏం పని ప్రార్థన చేస్తున్నాడంటే ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలు మధ్య నీవు దేవుడిపై ఉన్నావని 36వ వచనంలో చూస్తున్న ఏలియా, నేను నీ సేవకుడనే ఉన్నాననియు ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసినదని ఈ దినమున కనుపరచుము దేవా అనేసి ఏలియా దేవునికి ప్రార్థన చేస్తున్నాడండి. మరి ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ జనులకు తెలిసినట్లుగా ఇదిగో నా ప్రార్థన ఆలకించు, నా ప్రార్థన చేయుచుండగా ఏమైందంటే యెహోవా అగ్ని 38వ వచనంలో దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను
బుగ్గిని దహించి కందకముందున్న నీళ్లను ఆరిపోచేసాను. అద్భుతమైనటువంటి ఈ కార్యాన్ని దేవుడు అక్కడ ఏలియా ప్రార్థన విని అక్కడ చేసినట్లుగా మనం చూస్తున్నామండి. అక్కడ కట్టెల మీద మరి నీళ్లు కూడా పోయించాడండి, ఎందుకన్నా మంచిదనేసి. అయితే దేవుని యొక్క అగ్ని కిందకి దిగి వచ్చి దహన బలిని, కట్టెలను, రాళ్లను, కందకమందు ఉన్నటువంటి నీళ్లను కూడా ఆరిపోచేసినట్లుగా దేవుడి యొక్క అద్భుత కార్యాన్ని చేశాడండి. ఇక్కడ మనం తెలియజేసుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్నటువంటి బయలు దేవతలు, బయలు ప్రజలు మరి ఎలాంటి భక్తి చేస్తున్నారండి? ఇది కూడా ఒక రకమైనటువంటి భక్తి అండి. ఈ భక్తి ఎలాంటిదంటే మూఢ భక్తి అంటండి. అండి వీళ్ళు మరి ఈ యొక్క అహాబు అన్యస్త్రీని వివాహం చేసుకుంటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని ఎటువంటి అన్య దేవతల వైపు తిప్పి ఒక మూఢ భక్తిని వాళ్ళలో పెట్టి ఉన్నాడండి. మరి ఏలి అయితే దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసి మరి ఆ యొక్క అగ్నిని తెచ్చినట్లుగా మనందరికీ తెలిసి ఏలి అనగానే అగ్ని ప్రవక్త అని ఆయనకి పేరుందండి. మరి దేవుని ప్రార్థన చేసినప్పుడు ఏలియా చేసిన ప్రార్థన దేవుడు విని మరి అక్కడ ఆ యొక్క అగ్నిని పంపించి దహన బలి పశువును, కట్టెలను కూడా దహించినట్లుగా మనం చూస్తున్నాము. వీళ్ళు చేస్తున్న అన్య ప్రజలు చేస్తున్నటువంటి భక్తి ఎలాంటి భక్తి అంటే మూఢమైనటువంటి భక్తి, మూఢమైనటువంటి ఆలోచనలతో వాళ్ళ భక్తిని చేస్తున్నారు. మనం చూస్తున్నాం కదండి. ఇటువంటి భక్తిని చేసేవారు కూడా ఉన్నారండి. కొంతమంది మరి రాజుల్లో కూడా మరి తన యొక్క బిడ్డల్ని, కుమారుల్ని, కుమార్తెల్ని మరి ఆ దేవతకు బలి ఇచ్చేసేవారు అంటండి ఇంతకుముందు. ఇది కూడా మూఢభక్తే. తన యొక్క కుమారుని, కుమార్తెల్ని మరి ఆ దేవతకు బలి ఇచ్చినటువంటి సందర్భాన్ని కూడా మనం చూద్దాము మూఢభక్తిలో. రాజుల 2వ గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనంలో మనం ఆ మాటను మనము చూస్తూ ఉంటున్నాము. రాజుల 2వ గ్రంథము 17వ అధ్యాయము 17వ వచనం, మరియు తమ కుమారులను కుమార్తెలను అగ్నిగుండమును దాటించి శకునమును చెల్లంగితనమును చేసుకొని యెహోవా దృష్టికి చెడుతనము చేయుటకే తమ్మును తాము అమ్ముకొని ఆయనకు కోపం పుట్టించింది. చూడండి వీళ్ళు చేస్తున్నటువంటి భక్తి అండి. మనం కూడా భక్తి చేస్తున్నాము, కానీ వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి ఎలాంటి భక్తి అంటే మూఢ భక్తి అండి. రాజు సహితము సరైనటువంటి గ్రహింపు లేకోకుండా తన కుమారుని, కుమార్తెల్ని ఇదిగో అగ్నిగుండాలను దాటిస్తున్నాడు అంటండి. ఎంత మూఢభక్తి మనం చూస్తున్నాం. అంతేకాకుండా అక్కడ ఏముందంటే ఆ దేశంలో చెల్లంగితనం ఉందంటండి. అంతేకాకుండా వాళ్ళు చెల్లంగితనాన్ని వాడుక చేసుకుని యెహోవా దృష్టికి కోపము తెప్పించారంటండి. మూఢభక్తి వలన, వారికి ఉన్నటువంటి మూఢభక్తి వలన దేవునికి కోపము తెప్పించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాల్లో క్రైస్తవుల్లో కూడా ఈ మూఢభక్తిని మనం చూడవచ్చు అండి. కొంతమంది కొన్ని లేనిపోయినటువంటి అంజూరపు పండ్లు అండి, ఇది కూడా మూఢభక్తి. క్రైస్తవుల్లో ఉన్నటువంటి మూఢభక్తి. అది అన్య దేవతలు, అన్య ప్రజలు, మరి ఇశ్రాయేలు ప్రజలు మూఢభక్తితో చేస్తున్నటువంటి పనులు కొన్ని మనం చూసాము. ఈ దినాల్లో క్రైస్తవులైన వారు కూడా మరి నిజమైనటువంటి విశ్వాసం దేవునిలో లేకోకుండా ఎక్కడమంటే అక్కడ పరుగులు ఎడుతూ వాళ్ళు చెప్తున్నటువంటి సేవకులు చెప్తున్నటువంటి విషయాల్ని పాటిస్తున్నటువంటి విషయము, నమ్మకంతో, విశ్వాసంతో దేవుణ్ణి ప్రార్థించడం మానేసి మరి ఆ అంజూర పండు ఏదో చేస్తుంది అనేసి అంజూర పండ్లు భక్తి ఈ దినాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కొంతమంది అరటి పండ్లు ఇస్తూ ఉంటారండి. కొంతమంది ఈ విధమైనటువంటి మూఢభక్తుల్లో క్రైస్తవులు ఉంటున్నటువంటి మరి దినములో మనం గ్రహించుకోవాలి ఏ విధమైన భక్తి మనము చేస్తున్నామో, ఏ విధమైన భక్తి దేవుడు చేయమన్నాడు, ఏ విధమైనటువంటి విశ్వాసం మనలో ఉండాలన్న విషయాన్ని మనము గ్రహించుకోవాల్సినటువంటి సందర్భం. మనం చేసే భక్తి దేవుడు మెచ్చాలండి. మెచ్చుకునే దేవుడు మనకి ఆశీర్వాదాలు, మన ప్రార్థనలు దేవుడు ఆలకింటే మనం చేసే భక్తి ఎలాంటి అన్నది మనం గ్రహించుకోవచ్చండి. ఇంకొక భక్తి ఉందండి, అతి దేవతా భక్తి అంటండి. ఇందాక మూఢభక్తి గురించి చూసాము. రెండోది అతి దేవతా భక్తి అంటండి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 22లో ఈ మాటను మనం చూడవచ్చు. భక్తి చేస్తున్న వారు ఎలాంటి వారంటే అతి దేవతా భక్తి. ఇది కూడా ఒక రకమైనటువంటి మూఢభక్తి అనేసి మనం తెలుసుకోవచ్చు. అపోస్తుల కార్యం 17వ అధ్యాయం 22. పౌలు అరేయోపగు మధ్య నిలిచి చెప్పినది ఏమనగా, ఎథెన్సు వారలారా, వీరు సమస్త విషయములలో అతి దేవతా భక్తి గలవారై కనబడుచున్నది.
చేస్తున్నారంటండి. ఏదెన్సు పట్టణానికి అపోస్తలుడైన పౌలు వెళ్ళి అక్కడ వాళ్ళు చేస్తున్నటువంటి భక్తి ఎలాంటిదంటే అతి దేవతా భక్తి అంటండి. నిజమైన దేవుణ్ణి వాళ్ళు ఆరాధించడం మానేసి ఆ పట్టణం వారు అతి దేవతా భక్తులు వాళ్ళు ఉంటున్నారండి. ఏమవుతుంది? అతి దేవతా భక్తి ఎక్కువైపోతే ఏమవుతుంది అంటే విశ్వాసం ఎక్కువైపోతే పిశాసులు అయిపోతారంటండి. అలాగే అతి దేవతా భక్తి కూడా మనం ఎలా దేవుణ్ణి ఆరాధించాలి, ఎలాంటి భక్తి మనం చేయాలన్నది మనం చూసుకోవాలండి. కొంతమంది ఏం చేస్తారంటే ఎక్కువగా చదువుతారండి. చాలా ఎక్కువ చదివి వాళ్ళ ఆఖరికి ఏమైపోతారంటే పిచ్చెక్కిపోతూ ఉంటారు అనమాట. నేను అలాంటి ఒక వ్యక్తిని కూడా చూశాను. పిచ్చెక్కిపోలేదు కానీ ఆయన యొక్క మానసిక స్థితి ఇన్బ్యాలెన్స్ అయిపోయింది అనమాట. ఒక వ్యక్తి ఉన్నారండి, పేరు చెప్పండి, విజయం గారి పేరు తెలిస్తే. ఆ వ్యక్తి ఎంతగానో ఎన్నో డిగ్రీలు చదివారండి, చనిపోయారు. అదే పేరు కావాలి నాకు. ఆయన ఎన్నో డిగ్రీలు చదివారండి. ఆయన పేరు కింద ఇదిగో బిఆర్ అంబేద్కర్కి ఎన్ని డిగ్రీలు అయితే కనపడతా ఉంటాయో కింద అలాంటి డిగ్రీలు అన్నీ కూడా చదివి మరి ఆఖరికి ఆయన పరిస్థితి ఏమైంది నాకు తెలియదు. సుధాకర్ గారు, ఎస్, ఓకే సుధాకర్ గారు అనే వ్యక్తి మరి నేను చూస్తుంటున్నప్పుడు రైతు బజార్ దగ్గరికి వెళ్ళి నేను చూస్తున్నప్పుడు ఆయన ఏం చేస్తాడంటే ఒక సంచి పట్టుకొని ఆయన పెద్ద పెద్ద గడ్డాలు పెంచేసుకున్నాడండి. కోట్ వేసుకుంటాడు కాదు, ఎందుకంటే ఆయన ప్రొఫెసర్ అనమాట. ఎప్పుడు కూడా ఎంత ఎండున్నా కూడా ఆ కోట్ వేసుకున్న తెల్లని గడ్డం, పెద్ద గడ్డాలు, ఆ తెల్లని పెద్ద జుట్టు పెరిగిపోయి మరి ఆ విధంగా మరి ఆ రోడ్ల మీద నడుస్తూ వెళ్తూ ఉంటాడండి. ఆయన్ని చూసిన వాళ్ళందరూ కూడా మరి ఆయన అతి చదువు వల్ల మరి ఎంతో ఎక్కువ చదువులు చదవడం వల్ల ఆయన మధ్యస్థిమితము పోయిందన్నట్టుగా చాలామంది ఉంటారండి. ఇక్కడ ఉన్నట్లు ఏదెన్సు పట్టణం వారు ఏం చేస్తున్నారంటే అతి దేవతా భక్తితో పిచ్చెక్కిపోయారంటే ఒకటి మూఢభక్తి, రెండోది అతి దేవతా భక్తి కలిగి ఉన్నటువంటి ఇంకొక భక్తిని మనం చూద్దాము. అపోస్తుల కార్యాలు అదే 17వ అధ్యాయంలో 23వ వచనంలో ఒక మాట ఉందండి. ఏం భక్తి అంటే నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా బలిపీఠము నాకు కనబడెను. బలిపీఠము కనపడ్డది. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. తెలియబడని దేవునికి మరి వాళ్ళ భక్తి చేస్తున్నారంటే వాళ్ళు చేసే భక్తి వాళ్ళకి తెలియకోకుండానే భక్తి చేస్తున్నారు. ఏమో మనలో కూడా ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారో భక్తి చేస్తూ ఉంటున్నారు, కానీ వాళ్ళు చేసే భక్తి ఏ దేవుడికి భక్తి చేస్తున్నామో ఎలా చేస్తున్నామో అన్న గ్రహింపు లేకోకుండా వీళ్ళు కూడా ఇలాగైనా ఉన్నారండి. తెలియకోకుండా తెలియని దేవునికి భక్తి చేస్తున్నారంటండి. మూఢ భక్తి ఇది తెలియనటువంటి దేవునికి భక్తి చేసేటువంటి ప్రజలు. కొంతమంది ఏం చేస్తారంటే పక్కతను ఈ యొక్క నల్లబట్టలు వేసుకుంటే ఇతను కూడా నల్లబట్టలు వేసుకున్నావు అడుగుతారు. అడిగితే బాబు నువ్వు ఎందుకు ఈ బట్టలు వేసుకున్నావు అని అడిగితే ఏం చెప్తారంటే ఇదిగో మా అన్నయ్య వేసుకున్నాడండి, మా నాన్న వేసుకున్నాడు, ఇదిగో నేను కూడా ఈ బట్టలు వేసుకున్నాను. అంటే దాంట్లో ఉన్నటువంటి విషయం ఏంటో ఆయనకు తెలియదు. వీళ్ళు వేసుకుంటున్నారు కదని వీళ్ళు కూడా ఈ బట్టలు వేసుకుంటున్నటువంటి యొక్క పరిస్థితి అదేంటంటే తెలియనటువంటి భక్తి వాళ్ళు చేస్తూ ఉంటున్నారండి. 4వ రకమైన భక్తిని మనం చూద్దాము. ఇది అదే అపోస్తుల కార్యము 22వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే అపోస్తులుడైన పౌలు మా భక్తి గురించి కూడా ధర్మశాస్త్రము చెప్పున భక్తి పరును అక్కడ కాపురమున్న మంచి పేరు పొందినవాడునైనా అననీయ ఒకడు నా ఎదుకు వచ్చి నిలిచి సౌలా సహోదర దృష్టి పొందమని నాతో చెప్పగా. చాలండి. ఇక్కడ ఏం చేస్తున్నారంటే వీళ్ళు ధర్మశాస్త్రం చొప్పున భక్తి చేస్తున్నారండి. జాగ్రత్తగా వినాలి ఈ మాట. క్రైస్తవులైనటువంటి వారు మరి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ధర్మశాస్త్ర భక్తి ఆ దినాల్లో పౌల దినాల్లో మరి ధర్మశాస్త్రాన్ని ఆయన ఎంతగానో పారాయణం చేశారండి గమలియేలు పాదాల దగ్గర. ధర్మశాస్త్రాన్ని సంపూర్ణంగా తెలిసినటువంటి వ్యక్తి అపోస్తలుడైన పౌలు. మరి ఆయనే ఏం చెప్తున్నాడంటే ధర్మశాస్త్రాన్ని పాటించడమే కాదు, ఇదిగో ఈ ధర్మశాస్త్రం ఎంతవరకు మనకి మాన్యుడ్ అంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి శిలువ మీద మరణించినంత వరకు మరి ధర్మశాస్త్రాన్ని మనము పాటించాలి. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఇదిగో కృపలోకి మనం వచ్చామండి, తేపడ్డాం. ధర్మశాస్త్రాన్ని నుంచి మనము కృపాకాలానికి కృపాయుగంలోకి మన యేసు ప్రభు చేతుల కింద మనం వచ్చినటువంటి వారము. ఇంకా వాళ్ళు యూదులు ఏం చేస్తూ ఉంటారంటే యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన శిలువలో మరణించిన తర్వాత కూడా
ఇంకా చెప్పాలంటే ఇప్పటి వరకు కూడా కొంతమంది యూదులు ఆ పాత ధర్మశాస్త్రాన్ని మాత్రమే పాటిస్తూ ఉంటారు, కానీ యేసు ప్రభువు వారిని అంగీకరించినటువంటి యూదులు కూడా చాలా మంది ఉన్నారు. ఇది ఒక రకమైనటువంటి భక్తి. ఏంటంటే యేసు ప్రభువుని అంగీకరించుకోకుండా ధర్మశాస్త్రాన్ని మాత్రమే వాళ్ళు పాటించేటువంటి భక్తి ధర్మశాస్త్ర భక్తి అండి ఇది. మరి మెస్సియా గురించి వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఏంటి, మెస్సియా వచ్చాడు, మరి సిలువలో మరణించాడన్న విషయాన్ని వారు గ్రహించరండి. తర్వాత అయినా కూడా గ్రహించరు. యేసుప్రభు యొక్క సహోదరులైతే యేసుప్రభు చనిపోయిన తర్వాత ఇదిగో నిజంగా ఈయన దేవుని యొక్క తండ్రి దగ్గర నుంచి వచ్చినటువంటి కుమారుడు, ఆయన ప్రాణం మన కొరకు ఇచ్చాడన్న విషయాన్ని సహోదరులు అందరూ కూడా తెలుసుకున్నారండి. కానీ యూదులైనటువంటి కొంతమంది ఇంకా ధర్మశాస్త్రం క్రిందనే ఉన్నారండి, యేసు ప్రభువును స్వీకరించుకోకుండా. ఇదొక రకమైనటువంటి భక్తి అనమాట అండి. ధర్మశాస్త్రాన్ని భక్తి వీళ్ళు చూస్తున్నారు. మరొక రకం భక్తి మనం చూద్దాము. 5వ రకమైనటువంటి భక్తి మరి తిమోతి రాసిన పత్రిక 2వ పత్రికలో 3వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నామండి. ఇది ఎలాంటి భక్తి అని అంటే, బహుశా ఇది మనకు చాలా అప్లికేబుల్ అనేసి, పైకి భక్తి గలవారిగా ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారు అండి. పైకి భక్తి గలవారము అంటే భక్తి చేస్తూ ఉంటాం, అన్నీ ఉంటాయి అంటే దేవుని ఆలయానికి వస్తాం, ప్రార్థన చేస్తాం, పాటలు పాడుతాం, కానుకలు ఇస్తాం, అన్నీ చేస్తాం. ఇవన్నీ కూడా మంచిదే. ఇవన్నీ కూడా భక్తిలో ఒక పార్ట్స్ మాత్రమే. అయితే భక్తిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిని ఆశ్రయించలేనటువంటి వారు అంటే నిజమైనటువంటి భక్తి చేయవలసినటువంటి తిమోతి చక్కగా ఈ మాటలు మనకి చెప్తున్నాడండి. అండ్ ఒకవేళ మనము పై భక్తి మాత్రమే చేస్తున్నామేమో, ఈ విషయాలు మాత్రమే, పద్ధతులు మాత్రమే మనం పాటిస్తున్నామేమో, దేవుని శక్తిని ఆశ్రయించలేకపోతున్నామేమో. ఇది దేవుని యొక్క శక్తి ఎంతో మరి విలువైనది, ప్రాముఖ్యమైనది అని మనం గ్రహించుకోవాలండి అండి. మరి ఈ యొక్క పైకి భక్తి గల వారిగా ఉండేటువంటి మరి భక్తి ఒక రకమైనటువంటి భక్తి అని చూస్తున్నాం. మనము ఏ భక్తిలో మనం ఉన్నామో, మనము ఏ కేటగిరీలో మనం ఉన్నామో ఒకసారి మనము పరీక్షించుకోవాలి. మరి ఇంకొక చోట యాకోబు పత్రికలో 1వ అధ్యాయము 26వ వచనంలో ఒక మాట మనం చూస్తామండి. నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొని వాని భక్తి వ్యర్థమేనండి. అంటే మనము చేసే భక్తి వ్యర్థం అనేసి ఇక్కడ యాకోబు చెప్తున్నాడండి. యేసు ప్రభువు గారి యొక్క సహోదరుడైనటువంటి యాకోబు తను తెలుసుకుని తన నిజత్వాన్ని తెలుసుకున్నాడండి. తను ఏంటో తెలుసుకున్నాడు, యేసు ప్రభు ఏంటో తెలుసుకొని ఏమంటాడంటే నోటికి కళ్ళెము పెట్టుకోవాలంట. అంటే నోటికి కళ్ళెము పెట్టుకోకపోతే మనం చేసే భక్తి అంతా కూడా ఆయనే చెప్తున్నాడు. ఏమంటాడండి, ఆ చేసే భక్తి అంతా కూడా వ్యర్థం అంటాడు. నువ్వు నోటికి కళ్ళెము పెట్టుకోలేటువంటి పరిస్థితుల్లో నువ్వు భక్తి చేస్తుంటే ఆ భక్తి వ్యర్థం అనేది ఇక్కడ యాకోబు భక్తులు మనకు తెలియజేస్తున్నాడండి. మనం చూసాం కదా, ఈ భక్తులు ఒకటి మూఢ భక్తి, రెండోది అతి దేవతా భక్తి, మూడోది ధర్మశాస్త్రాన్ని పాటించే భక్తి, నాలుగోది తెలియని దేవునికి మరి చేసేటువంటి భక్తి, ఐదోది పైకి భక్తి కలిగిన వారంగా మనం జీవిస్తున్నాం, కానీ దాని శక్తిని ఆశ్రయించలేని వారంగా మనం జీవిస్తున్నామంటే ఆ భక్తి వ్యర్థమని మనం తెలియజేస్తున్నాం. సో ఈ యొక్క భక్తి ఏ రకమైనటువంటి భక్తిలో మనం ఉన్నామో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలండి. మరి తిమోతి ఏమంటున్నాడంటే, చదవక్కర్లేదు కానీ 1వ పత్రిక 2వ అధ్యాయము 1లో ఏమంటున్నాడంటే, మనము సంపూర్ణమైనటువంటి భక్తి అంటే ఏ భక్తిలో మనం ఉండాలి, ఇప్పటి వరకు చేసుకున్నటువంటి 5 రకాలైన భక్తుల్లో మనం ఉండాలా. ఏమన్నాడంటే తిమోతి, సంపూర్ణమైన భక్తియు మాన్యతయు కలిగి ఉండమని జీవించమంటున్నాడండి. నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. మన భక్తి ఎలా ఉండాలంటే సంపూర్ణమైనటువంటి భక్తిలో మనం జీవించాలని తిమోతి తెలియజేస్తున్నాడండి. మనం చేసే భక్తి సంపూర్ణంగా ఉందా, అసంపూర్ణంగా ఉందా, ఎలా చేస్తున్నామండి మనము ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి.
మంచిది. ఇందాక చెప్పాను, పాటలు పాడడం, ప్రార్థన చేయడం, దేవుని వాక్యం చదవడం, దేవుని యొక్క వాక్యం వినడం, ఇవన్నీ కూడా మంచిదే. ఇంకా సంపూర్ణంగా అయినటువంటి భక్తిలోకి మనం రావాలని దేవుడి మధ్యాహ్న కాల సమయంలో తెలియజేస్తున్నాడండి. అండి భక్తిలో ఒక లక్షణాలు ఉన్నాయంటండి. 1-2 లక్షణాలు చెప్పి నేను ముగింపులోకి వెళ్తాను. చూడండి, భక్తిలో ఎలాంటి లక్షణం అంటే మనం ఏ విధమైన భక్తి ఉన్నామో మనం ఒకసారి చెక్ చేసుకుందాం. ఏ భక్తిలో ఉన్నామో మనం చూసుకుందామండి. ఏ భక్తిలో ఉన్నామంటే మరి దేవుని యొక్క వాక్యాన్ని వినే భక్తిలో మనము ఉండాలంటండి. ఈ వాక్యం మనకు చెప్తుంది. మనం నిజమైనటువంటి భక్తిలో, సంపూర్ణమైనటువంటి భక్తిలో మనం ఉన్నామో లేదో మనం ఒకసారి పరీక్ష చేసుకోవాలంటే ఒక టెస్ట్ ఉందంటండి. ఎలాగంటే మనము ఒక కంపెనీలో పనిచేస్తున్నామంటే ఆ కంపెనీ వారు మనకి ఒక ఐడెంటిటీని ఇస్తారండి. అంటే గుర్తింపు కార్డుని ఇస్తారనమాట. ఆ గుర్తింపు కార్డు లేకోకుండా దాంట్లోకి మనము వెళ్ళలేమండి చెక్ చేసినప్పుడు. ఆ విధంగానే మనం చేస్తున్నటువంటి ఈ భక్తి జీవితానికి కూడా ఒక ఐడెంటిటీ ఉందన్నమాట, ఒక గుర్తింపు ఉందండి. మనం ఎలాగ తెలుసుకోవాలంటే దీన్ని మనం చూద్దాం. నిజమైనటువంటి భక్తి, సంపూర్ణమైనటువంటి భక్తి కలిగిన వారికి అనడానికి ఐడెంటిటీ ఏంటంటే గుర్తింపు. మనం ఒక 2 మాటలు మనం చూద్దాం. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము 14-15 వచనంలో మనం చూద్దామండి. అపోస్తల కార్యాలు 16వ అధ్యాయము. అప్పుడు లూదియను దైవభక్తి గల స్త్రీ వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతూ పట్టణస్తురాలు. చాలండి, ఇక్కడ తుయతేర పట్టణస్తురాలు అనేటువంటి లూదియా గురించి మనందరికీ తెలుసండి. ఇక్కడ చెప్పబోయే మాటలు ఏంటంటే మనము భక్తి గలవారమని ఎలాగ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ లూదియా ఏం చేస్తుందండి, ఆమె దైవ భక్తి గల స్త్రీ అండి. లూదియా దైవ భక్తి గల స్త్రీ. ఎందుకు ఎలాగ ఈవిడ దైవభక్తి గల స్త్రీ అని అంటే ఈవిడ ఏం చేస్తుందంట పని, అక్కడ మరి పౌలు చెప్తున్నటువంటి వాక్యాన్ని వింటుందంటండి. అంటే ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో వాళ్ళు దైవభక్తి కలవాలని మరి ఒక చెక్ చేసుకోవచ్చు మనం. ఇది ఒక పాయింట్ అనమాట. దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న వారు దైవభక్తి కలవారు, మరి దేవుని యొక్క వాక్యాన్ని వినని వారు దైవభక్తి లేని వారని దీన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు. కనుక మనలో నిజంగా దైవభక్తి ఉంటే అన్నీ చేస్తున్నాం, కానీ దేవుని యొక్క వాక్యాన్ని మనం వినడం లేదంటే మనలో దైవభక్తి లేదని ఈ యొక్క వాక్యం ద్వారా తెలుసుకోవచ్చండి. తుయతేర పట్టణస్తురాలు లూదియమ్మ దేవుని యొక్క భక్తి ఉంది. ఎందుకంటే ఆమె కూర్చుని పౌలు చెప్పుతున్నటువంటి మాటల్ని వింటుంది. దేవుని యొక్క భక్తి గలవారం మనము అని పిలువబడాలంటే మనం ఏం చేయాలండి, దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా మనం వినాలి. రెండో మాట మనం చూద్దాము. మనము దేవుని యొక్క భక్తిలో ఉన్నామనేసి మన విషయాన్ని ఏ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు అంటే మరొక మాటను మనం చూద్దాం. తిమోతి అదే మొదటి పత్రిక 2వ అధ్యాయము 10వ వచనంలో నిజమైనటువంటి భక్తి కలిగిన వారంగా మనం ఉన్నామా, నిజమైన భక్తి పరులమైన మనము చూద్దామా. ఇది తిమోతి మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. దైవభక్తి గల వారమని చెప్పుకొనుచు తగినట్లుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవాలని. ఇక్కడ ఏమన్నారంటే మరి నిజమైనటువంటి భక్తి ఎవరికి ఉంటుందంటే ఒకటి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి, రెండోది సత్క్రియలు చేయాలంటే. అంటే మనం చేసే క్రియలు దేవుడు మరి అంగీకరిస్తున్నాడో లేదో తెలియదు. మనము ఇంతవరకు భక్తి గలవారమని మనం అనుకుని మనం చేస్తున్నటువంటి భక్తి దేవుడు అంగీకరిస్తున్నాడా? కానీ పరిశుద్ధ గ్రంథంలో భక్తి అంటే ఏంటి, నిజంగా ఎలాంటి భక్తి మనం చేయాలనే విషయాలు తెలియజేస్తున్నాడంటే దేవుని యొక్క మాటల వాక్యాన్ని మనం వినాలి, రెండోది సత్క్రియలు మనం చేయాలండి. సత్క్రియలు చేసేవాడే భక్తి గలవాడనేసి ఇక్కడ తెలియజేస్తున్నాడు. భక్తి అనగా కూడా ఏంటో మనం చూద్దాము. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం ఎంత చదివిన దాని దగ్గర కిందనే ఉంది. భక్తి దేవుని ఎదుట పవిత్రమును నిష్కలమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట ఇహలోక మాలిన్యం తన కంటకుండా తను కాపాడుకున్నట్టే భక్తి అంటండి.
అంటే చాలామందికి ఇంతవరకు తెలుసో తెలియదు, ఇదిగో మనం చేస్తున్న పనుల బట్టి ఇదిగో నేను భక్తి పరుడిని, నేను భక్తి పరురాలని మనం అనుకుంటూ ఉంటాం. దేవుని వాక్యం చేత మనము ఎలాంటి భక్తి చేయాలన్న విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నారు. ఏం చెప్తున్నానండి? సత్క్రియలు చెయ్యాలంటండి, అది భక్తి. ఎలాంటి సత్క్రియలు అంటే దిక్కులేని పిల్లల్ని మనము ఆదరించాలండి. మనం చేస్తున్నామా ఈ పని అండి? ఈ విధంగా దిక్కులేని పిల్లల్ని కనుక మనం ఆదరిస్తే మనము భక్తి పరులం అంటే. దిక్కులేని పిల్లల్ని మనం పట్టించుకోకపోతే మన భక్తి పరులము కాదనేసి వాక్యం సెలవిస్తుంది. దీని అర్థం అండ్ రెండోది, విధవరాండ్రుని మనం ఆదరించాలంటండి. అంటే విధవరాండ్రుని ఆదరిస్తేనే నువ్వు నిజమైన భక్తి పరుడు, నిజమైన భక్తి పరురాలు. నువ్వు విధవరాండ్రుని ఆదరించకుండా త్రోసేస్తే నువ్వు భక్తిపరుడు కాదని మధ్యాహ్న కాంక్షలో దేవుని ఆత్మ మనకి హెచ్చరిస్తుంది. దేవుని యొక్క వాక్యము మాటలు మనం చదవాలి, గ్రహించుకోవాలి. ఆ విధంగా చేయడానికి మనము అభ్యాసం చేయాలండి. నిన్ను నీవుగా మోసపరుచుకోకూడదండి. పైకి భక్తి కలిగి వారంగా మనం చూపించుకోకూడదు అంటే. విధవరాండ్రుని, దిక్కులేని పిల్లల్ని మనము ఆదరిస్తే అది నిజమైనటువంటి భక్తి అంటండి. ఇహలోక మాలిన్యం మనకి అంటుకోకుండా ఉండాలి, మనల్ని మనము కాపాడుకోవాలంటండి. అది నిజమైనటువంటి భక్తి అంటే. భక్తి అంటే తెలుసుకుంటున్నారు కదా మరి. నిజమైనటువంటి భక్తికి చేయడం అంటే వాక్యం వింటే మనం భక్తి పరులం, సత్క్రియలు చేస్తే మనము భక్తి పరులము. దిక్కులేని పిల్లల్ని, విధవరాండ్రుల్ని మనం ఆదరిస్తే మన నిజంగా మనము భక్తి పరులు అనేసి ఈ యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. బైబిల్లో భక్తి గల జీవితము జీవించినటువంటి ఒక వ్యక్తిని మీకు తెలియజేసి నేను ముగిస్తాను. చాలా క్లుప్తంగా అపోస్తుల కార్యము 18వ అధ్యాయము 7వ వచనంలో పరిశుద్ధ గ్రంథంలో భక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తులు అండి. పౌలు, శీలలు అండ్ తిమోతి మరి అక్కడ మాసిదోనియాకు వెళుతున్నప్పుడు అంటే భక్తి గల వ్యక్తి దగ్గరికి వాళ్ళు వెళ్ళడం మనం చూస్తున్నామండి. అంటే దైవజనులు భక్తి గల వారి యొక్క గృహాలను వెళ్తారు. ఆ దినాల్లో దేవుని పరిచయం చేసిన వారు, సువార్తను చాటించేవారు. పౌలు, శీలలాగా మరి బర్నబాలాగా వాళ్ళు ఏం చేసేవారండి? అనేక చోట్ల తిరిగి వాళ్ళ సువార్తను చాటించినప్పుడు మరి సాయంకాలం అయిన తర్వాత ఏదో ఒక గృహానికి వెళ్ళి విశ్రాంతి తీసుకుంటున్నారంటండి. అటువంటి దినాల్లో అలాంటి సమయంలో వీళ్ళు ఎక్కడికి వెళ్ళారండి? అపోస్తుల కార్యం 18వ అధ్యాయం 7వ వచనంలో వెళ్ళి దేవుని యందు భక్తి గల తీతియు యూస్తు అను ఒకరి ఇంటికి వచ్చారంటండి. చూడండి, అనేక చోట్ల వాళ్ళు సువార్త చాటిస్తూ, చెప్పుతూ, తెలియజేస్తూ మరి ఒక భక్తి గల వ్యక్తి దగ్గర గృహానికి వాళ్ళు వచ్చారండి. ఈయన పేరు ఏంటంటే తీతియు యూస్తు అండి. ఈ పేరును మనం నోట్ చేసుకోవాలి, జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం అండి. అంటే తీతియు యూస్తు అనేటువంటి వ్యక్తి భక్తి గలవాడంటండి. అంటే ఆయన బహుశా నేను అనుకుంటున్నాను సత్క్రియలు చేసి ఉండొచ్చు, అంటే దిక్కులేని పిల్లల్ని ఆయన ఆదరించి ఉండొచ్చు, విధవరాండ్రునికి ఆయన ఆదరించి ఉండొచ్చు. కనుకనే ఆయన భక్తి గలవాడని ఇక్కడ ఉన్నాడు. పౌలు, శీలలు, తిమోతి ఆ మాసిదోనియాకి బయలుదేరినప్పుడు అక్కడ ఆ భక్తి గల వ్యక్తి యొక్క గృహంలో వాళ్ళు విశ్రాంతి తీసుకున్నట్లుగా మనం చూస్తున్నాం. మరి ఒక వ్యక్తి లూకా 2:25లో భక్తి గలటండి. ఇందాకే మనం చదువుకున్న ఈ మాటనే లూకా 2:25లో యెరూషలేములో భక్తి గలటండి ఒక వ్యక్తి ఉన్నాడండి. అంటే ఆయన సిమియోను అనేటువంటి ఒక మనుషుడు ఉండేను. అతడు నీతిమంతుడంట, భక్తిపరుడనై ఉన్నాడని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు చెప్పాలండి మనం చేసినటువంటి భక్తి బట్టి ఇదిగో ఇతను భక్తిపరుడని ఇదిగో దైవజనులు, దేవుని సేవకులు తెలియజేయాలండి. పౌలు, శీలలు అయితే ఇదిగో తీతియు యూస్తు అనే వ్యక్తి భక్తి గలవాడని తెలియజేస్తున్నారండి. ఇక్కడ ఆ లూకా సువార్తలో యెరూషలేమునందు సిమియోను అనే ఒక మనుషుడు, అతడు భక్తిపరుడే కాకుండా నీతిమంతుడు కూడా అన్నట్టండి. చూడండి ఎంత చక్కనటువంటి జీవితాలు జీవిస్తున్నాడంటే వ్యక్తుల్ని, భక్తుల్ని మనము జ్ఞాపకం చేసుకుంటున్నాము. భక్తి కలిగి జీవించినటువంటి వ్యక్తులు ఈరోజు యొక్క సందర్భాన్ని
దేవుడు మనకు తెలియజేశాడు. మనలో గ్రహింపు రావాలి, ఎలాంటి భక్తి మనము చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు చేస్తున్నటువంటి భక్తి అనుకుని చాలామంది ఆ ముసుగులో ఉండిపోతూ ఉంటారండి. ఇది పై చేసే భక్తి మాత్రమే. శక్తిని మనం ఆశ్రయించలేకపోతున్నటువంటి భక్తిని మనం చేస్తున్నాం. వ్యక్తులను మనం చూస్తున్నాం, ఎలాంటి భక్తిని మనం చేస్తున్నాం అనేది. ఇంకో మాట చూసి ముగించుకున్న అపోస్తుల కార్యాలు 17వ అధ్యాయం 4వ వచనంలో ఎలాంటి భక్తి మరి ఉన్నటువంటి స్త్రీలు, వారిలో కొందరు భక్తిపరులకు గ్రీసు దేశస్తుల్లో చాలా మంది గల స్త్రీలలో అనేకులు ఒప్పుకొని పౌలుతోనూ శీలతోనూ శీలతో కలిసి ఉన్నట్టుగా ఇక్కడ మనం చూస్తున్నామండి. అండి ఈ యొక్క గ్రీసు దేశంలో మరి పౌలు తెలియజేస్తున్నటువంటి మాటల్ని యేసే క్రీస్తై ఉన్నాడని ఇక్కడ వాక్యం చెప్తున్నారంటండి. అలా చెప్తున్నప్పుడు ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఒప్పుకున్నటువంటి ప్రజల్లో చాలామంది ఘనత గల స్త్రీలు అనేకులు ఉన్నారంటండి. భక్తి పరులకు గ్రీసు దేశస్తుల్లో చాలామంది ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించినటువంటి భక్తి పరులైనటువంటి వారు మనం చూస్తున్నాం. ఎలాంటి వాక్యాన్ని పౌలు ఈ యొక్క గ్రీసు దేశంలో దేవుని వాక్యాన్ని తెలియజేస్తున్నప్పుడే తిమోతి యొక్క తండ్రి, మనందరికీ తెలుసు కదండి తిమోతి గురించి. అతని తండ్రి కూడా మరి గ్రీసు దేశస్తుడని మనం చదువుకున్నాం కదండి. ఆ గ్రీసు దేశంలో దేవుని వాక్యాన్ని పౌలు తెలియజేస్తున్నప్పుడు దేవుని వాక్యాన్ని అంగీకరించిన వారిలో ఈ తిమోతి యొక్క తండ్రి కూడా ఉన్నాడని చరిత్ర తెలియజేస్తుందండి. దేవుని యొక్క వాక్యము మరి భక్తి గలటువంటి జీవితం జీవించిన వారిలో గ్రీసు దేశస్తులు ఘనత గల స్త్రీలు అనేక మంది ఉన్నారు. అంటే ఇక్కడ ఒక సమూహం, ఇంతకుముందు వ్యక్తులు, భక్తి కలిగినటువంటి వ్యక్తుల్ని మనం చూసాము. ఇక్కడ ఒక సమూహమే దేవుని యొక్క వాక్యాన్ని అంగీకరించి ఒప్పుకున్నటువంటి భక్తి కలిగినటువంటి స్త్రీలు కూడా అనేక మంది ఉన్నట్లుగా మనం తెలియజేస్తున్నాం. చూసాము మన భక్తి ఎలాంటి భక్తులు మనము చూసాం కదండి. మూఢ భక్తి మనం చూసామండి. మూఢత్వంతో జీవించినటువంటి వారు అతి దేవతా భక్తిని చూసాము. తెలియని దేవునికి భక్తి చేసినటువంటి భక్తి పనులను చూసాము. ధర్మశాస్త్రాన్నే భక్తిగా మరి వాళ్ళు చేస్తున్నటువంటి యేసు ప్రభుని అంగీకరించినటువంటి వ్యక్తులు మనం చూసాము. పైకి భక్తి కలిగే వారిగా జీవించినటువంటి మనుషులు మనం చూసాము. కానీ దేవుడు మనకి ఏం చెప్తున్నాడంటే సంపూర్ణమైనటువంటి భక్తి కలిగి జీవించమంటున్నాడండి. విధవరాండ్రుల్ని ఆదరించమంటున్నాడు. సహోదర ప్రేమ కలిగి జీవించమని అంటున్నాడండి. ఈ విధంగా చేస్తే నిజమైనటువంటి భక్తి మనకు ఉన్నదని మనం తెలియజేస్తున్నాం. పౌలు మరి వాక్యం చెప్తున్నప్పుడు వాక్యాన్ని వింటే మనం నిజమైనటువంటి భక్తి పరులు అని ఈ యొక్క ఐడెంటిటీ చెక్ పాయింట్ మనకి తెలియజేస్తున్న ఈ మాటలను బట్టి దేవుడు మన హృదయంలో పనిచేసేలాగా నిజమైనటువంటి భక్తి పరులుగా మనం జీవించడానికి రానున్న దినాల్లో దేవుడు మనం అన్నట్టు విధంగా సిద్ధపరిచి నిజమైనటువంటి భక్తిలో జీవించడానికి ముందుకు మరి నడిపించాలని మనం కోరుకుంటూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. నిజమైన భక్తిని మనము జీవితామా? ఇప్పుడు చేస్తున్నటువంటి భక్తి ఎటువంటి భక్తో మనం పరీక్ష చేసుకున్నాం. దేవుడు ఇస్తున్నటువంటి సమయంలో మరి రానున్న దినాల్లో నిజమైన భక్తి కలిగి జీవించడానికి సత్క్రియలు మనం చేయడానికి మనం సిద్ధపడి ముందుకు వెళ్దాం. దేవుడి కృప మనందరికీ ఇచ్చి నడిపించిన గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతి మిక్కలుగా ప్రేమించిన మా పర్వ ప్రీతండి, పరిశుద్ధులైన దేవా, ప్రేమ నమ్మకం కృపల రాజా, నీ పరిశుద్ధ పాదాలకు వందనాలు స్తోత్రాలయ్యా. ఈ పరిశుద్ధ దినమున సహవాసంగా మమ్మల్ని అందరినీ సమావేశపరిచావు, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఇదిగో ప్రభా, మేము నిన్ను ప్రార్థించాం, ఇదిగో ప్రభా నిన్ను స్తుతించి నిన్ను ఆరాధించాం. మా ప్రభా, దాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అటువంటి వ్యక్తులుగా ఈ సమయాన్ని సహవాసాన్ని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలయ్యా. అంతేకాకుండా నీ జీవం గల మాటలతో మమ్మల్ని హెచ్చరించిన విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో పైకి భక్తి కలిగిన వారంగా మేము జీవిస్తున్నాము. మమ్మల్ని మేము ఒకసారి ఆత్మ పరీక్ష చేసుకుంటానికి ఇదిగో ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి తండ్రి. నిజమైనటువంటి భక్తి మేము చేయడానికి మీరు మాకు కృపను అనుగ్రహించి మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. వినిపించినటువంటి మాటలు మా హృదయంలో ప్రభా భద్రపరచుకోవడానికి కావలసిన జ్ఞాపశక్తిని, జ్ఞానాన్ని,
గ్రహింపును మనకు అనుగ్రహించమని కూడా అడుగుతున్నాం. నిజమైనటువంటి భక్తి చేసే వ్యక్తులుగా మమ్మల్ని సిద్ధపరచమని కూడా అడుగుతున్నాం. ఇచ్చినటువంటి మాటలను బట్టి నీకు స్తోత్రాలు, నీ జీవపు వాక్యాలను బట్టి నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నామయ్యా. చేరువచ్చిన సంఘం అంతటను కూడా ఇక ప్రభు నిండైన మేలుతో, దీవెనలతో, ఆశీర్వాదాలతో నింపి నడిపించండి. ఎవరికైతే ఏ అవసరతలు ఉన్నాయో, సమస్యలు ఉన్నాయో వాటి నుంచి విడిపించండి. మరొకసారి మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఇదిగో ప్రభా మేము సన్నిధికి వస్తున్నాం తండ్రి. ఇదిగో ప్రభా, దేశాల మధ్య కావాల్సిన శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించండి. యుద్ధాన్ని మాన్పమని అడుగుతున్నాము ప్రభా. మరోసారి నీ సన్నిధిలో మీరు విన్నవించుకుంటున్నాం. మా విన్నపాలు మీరు ఆలకించమని కూడా అడుగుతున్నాం తండ్రి. సమాధానం అనుగ్రహించండి. ప్రపంచ దేశాల్లో సమాధానం అనుగ్రహించండి. ఇశ్రాయేల్ దేశం చుట్టూ ఇదిగో ప్రభా నీ యొక్క భద్రత, నీ కాపుదల, సంరక్షణ బిడ్డలకు అనుగ్రహించండి. అనేక విధాలుగా ఇదిగో ప్రభా నష్టపోతున్నారు మా తండ్రి. ఇదిగో మా యొక్క ఈవెన్ గ్యాస్ విషయంలో కూడా ఎన్నో బాధలు, ఇబ్బందులు, ఇరుకులు మేము ఎదుర్కొంటున్నాం తండ్రి. వాటి నుంచి కూడా విడుదల అనుగ్రహించండి. అందరికీ ఇదిగో ప్రభా మంచి ఆహారాన్ని ఇచ్చి మీరు పోషించమని కూడా అడుగుతున్నాం తండ్రి. మీకు స్తోత్రాలు. అలాగే పరీక్షలు రాయబోతున్నటువంటి బిడ్డలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారు చక్కని విధంగా పరీక్షలు రాసి మంచి మార్కులతో విజయాన్ని సాధించడానికి కూడా ఈ కార్యాలు జరిగించిన బిడ్డలకు మీరు సహాయం చేయమని కూడా అడుగుతూ ఇప్పుడు ఇప్పుడు మాటలుగా తిరిగి రానున్న నజరేయుడైన యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం లేచి పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో తలపిస్తుంది. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడి కాక, నీ రాజ్యం వచ్చిన కాక, నీ చిత్తం పరలోకమని నెరవేర్చినట్టు భూమి అని నెరవేరిన కాక, మాకు కావలసినంత ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణం క్షమించండి. మమ్మల్ని సోదరులకు దాకాకి నేను తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవన్నా తండ్రి. ఆమె తొట్టిల్ లేకుండా మనల్ని కాపాడుటకు, తన మహిమ ఎదుట ఆనందంతో మన నిర్దోషులుగా నిలవపెట్టుటకు శక్తి గల మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృప, మన అద్వితీయ దేవుని యొక్క దివ్యమైన ప్రేమ, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం, ఆదరణ తలలో ఉంచిన మనందరకు సత్య స్వార్థ సహవాసమునకు, సార్వత్రిక సంఘమునకు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడయండి కాపాడనుగాక. ఆమేన్. ఆశీర్వాదం